హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు బూరెలు చేసుకున్నామండి. ఎందుకు చేసుకున్నామో వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ముందుగా ప్రాసెస్ అయితే చూపిస్తాను బూరెలు ఎలా చేసుకోవాలో. ముందుగా అయితే బియ్యం అయితే పిండి పట్టించుకొని ఆ పిండిలోకి కిలో బియ్యం పిండిలోకి అర్ధ కిలో సన్న రవ్వ వేసుకొని ముందుగానే నేను కిలో బెల్లాన్ని వాటర్లో అయితే కరగపెట్టుకున్నాను పాకంలాగా. ఇలా బియ్యం పిండి రవ్వ బెల్లం నీళ్ళు వేసుకొని మనం జొన్న పిండి కలిపినట్టు కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత జొన్న రొట్టెకి మనం రౌండ్గా ఎలా షేప్ చేస్తామో అలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాతకి పీట మీద మళ్ళీ పిండి వేసుకొని జొన్న రొట్టె ఎలా కొడతామో అలా కొంచెం పెద్ద సైజుగా కొట్టుకోవాలి. ఇలా బాగా కొట్టడం వల్ల బియ్యం పిండి కదా, అది జరగదు పిండి అనేది. ఇప్పుడైతే చపాతీలు చేసే కర్ర తీసుకొని ఇలా చపాతీ చేసినట్టు చేయాలి పిండిని. ఇలా రౌండ్గా పెద్దగా చేసుకొని ఇప్పుడైతే గ్లాస్ మంచిగా రౌండ్గా ఉండే గ్లాస్ తీసుకొని ఇలా షేప్స్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా అన్ని రౌండ్ చేసుకున్న తర్వాతకి అవి చాటలో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకోవాలి అన్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాతకి మనం పూరీలు వేసుకొని వేయించుకుంటాం కదా, అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి అన్నీ మనం జల్లిగంట ఉంటుంది కదా, జల్లిగంటతోటి వాటిని రివర్స్ మలుపుతూ ఉండాలి. ఇలా రివర్స్ మలపడం వల్ల పూరీలు ఉబ్బినట్టు ఉబ్బుతాయి బూరెలు. ఇలా బాగా అయితే మంచిగా వేయించుకోవాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి అనేది ఉడకదు, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బూరెలు అనేటివి మాడిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు బూరెలు అయితే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. బూరెలు అయితే నాకు రావండి, మా అత్తమ్మ చేసింది. సబ్స్క్రైబర్కి యూజ్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో తీశాను. ఈరోజు అయితే మేము ఎల్లమ్మ పూజ అయితే చేసుకుంటున్నామండి. శ్రావణ మాసంలో మాత్రం 4 వారాలలో మంగళవారం మాత్రం ఎప్పుడైనా ఒక పొద్దు అయితే ఉంటామండి. ఎల్లమ్మలు ఉన్న వాళ్ళు మాత్రం పక్కా ఉంటారు. మరి మీ సైడ్ కూడా ఇలా ఎల్లమ్మలు ఉన్న వాళ్ళు ఒక పొద్దులు అయితే ఉన్నారా? మేము ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేసుకొని వండిన బెల్లమన్నం ప్రసాదం అయితే దేవునికి పెట్టుకొని బెల్లమన్నం మీద కొద్దిగా పెరుగు అయితే వేసుకున్నాము. కూడా పెరుగు ఉంది కానీ మనము ఎవరో ఒకరం ముడతాం కదా, అందుకే దేవునికి ఫ్రెష్గా ఉండాలని మళ్ళీ షాప్ నుండి తెప్పించి వేసాము. మనం చేసుకున్న బూరెలు అయితే ఉన్నాయి కదా, అవి కూడా దేవునికి ప్రసాదంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేను ఈ బూరెలు అయితే మనము ఒక పొద్దులు ఉన్నప్పుడే చేసుకోవాలంట, మనకు తినబుద్ధి అయినప్పుడు చేసుకోవద్దంట. అది నిజమా కాదా తెలియదు, నాకైతే తెలిసే మీరు చెప్పండి. మా పూజ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.